విమర్శను. నేను 3వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది. తేనెలలుగు భాష మన తెలుగు భాష, అమ్మదనం వెళ్ళిన కమ్మనైన భాష మన తెలుగు భాష. శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారు శ్రీకాకుళంలో ఆగస్టు 29, 1863లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ వీర్రాజు. గ్రాంధిక భాషలో పండితులకి మాత్రమే అర్థమయ్యేలా ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు పదాల్లో ఉన్న భావం మరియు స్పష్టతను పామరులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పిన మహానుభావుడు మా గిడుగు వెంకట రామమూర్తి గారు. ఆయన చేసిన కృషికి కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజున తెలుగు భాష దినోత్సవం కింద జరుపుకుంటున్నాం. ప్రతి మనిషి పుట్టిన తర్వాత మొదటగా భాష నేర్చుకునేది అమ్మ ఒడిలోనే. అదే మన మాతృభాష. తెలుగు భాషలో పద్యాలు, గేయాలు, కవితలు మొదలగునవి వాటికవే సాటి, వాటికి లేవు పోటీ. అందుకే అన్నారు శ్రీకృష్ణదేవరాయలు, దేశ భాషలందు తెలుగు లెస్స. మాతృభాష తల్లి పాల వంటిది, పరభాష తోట పాల వంటిది అని కొమర్రాజు లక్ష్మణరావు గారు చెప్పారు. అనగా ఏ ప్రాంతం వారికైనా వారి భాష అమ్మ లాంటిది అని అర్థం. ధన్యవాదాలు.